ములుగు జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ వాగు ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన పచ్చని అడవి అందాల వ్యూ పాయింట్ను మంత్రి వర్యులు ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. పట్టణాల కాలుష్య వాతావరణానికి దూరంగా కుటుంబ సమేతంగా ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదకరంగా గడపాలంటే ములుగు జిల్లా ఉత్తమ పర్యాటక కేంద్రంగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే బొగతా జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుండగా గతంలో జలగలంచ వద్ద బ్లాక్ బెర్రీ ఐలాండ్, తాడ్వాయి హాట్స్ వద్ద సఫారీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక తాజా ప్రారంభించిన ఈ వ్యూ పాయింట్ ఊటీ, కొడైకెనాల్కు ధీటుగా ఉండే ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. జలగలంచ పోర్ట్ వ్యూ పాయింట్ ను మా ములుగు జిల్లా ఫారెస్ట్ శాఖ అధికారులు మరి డిఎఫ్ఓ రాహుల్ గారి ఆధ్వర్యంలో సబ్ డిఎఫ్ఓ ఇతర స్టాఫ్ అందరు కలిసి ఇంత చక్కటి దట్టమైన అడవుల్లో మంచి వ్యూ పాయింట్, అదే విధంగా ట్రెక్కింగ్ పాయింట్ గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈ రోజు మేము ప్రారంభించినాం. కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, మన ఇక్కడ ఇది ఆతిథ్యం ఇచ్చిన రాహుల్, మన డిఎఫ్ఓ గారు, వారి స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలా మందికి స్వచ్ఛమైన గాలి దొరకక ఇబ్బంది పడతా ఉంటారు. పట్టణాలలో గాని గ్రామాలలో గాని మరి ఇంట్లోనే ఉండి కూర్చున్నది మనం వదిలేసిన గాలినే మనం తీసుకుంటా ఉంటాం. అది ఏసీ అయినా ఫ్యాన్ అయినా. కానీ ఇంత దట్టమైన అడవుల్లో మరి ఎలాంటి ప్లాస్టిక్ లేకుండా రండి, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యాన్ని, మీ ఆయుష్ను పెంచే విధంగా కూడా ఇక్కడ రకరకాల వనమూలికలు. ఇప్పుడు మరి ఎవరైనా ఈ ప్రాంతంలోకి దండయాత్రకు వచ్చినప్పుడు ఈ కోట కట్టుకున్నారా అనేది ఇంకా క్లియర్ గా మేము పరిశోధనలు చేయించాలని భావిస్తున్నాం. అందరికీ స్వాగతం ములుగు అడవుల్లోకి. బట్ వచ్చేటప్పుడు దయచేసి వేస్టేజ్ తీసుకురాకండి, ప్లాస్టిక్ తీసుకొచ్చి ప్రాణాంతకమైన పరిస్థితి తీసుకురాకండి. ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించేది మీరు ఆరోగ్యంగా ఉండాలి, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి, తద్వారా మీ ఆయుష్ను పెంచుకోవాలి. శాస్త్రవేత్తలు కూడా ఈ మధ్య కాలంలో చాలా విషయాలు చెప్పారు.